బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. కర్నూలు మేత్రాసనము, రాయదుర్గ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు రామినేడి అంతోని టీచరు, సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు, ఆరోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని, మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గురుశ్రీ ఆర్ బాలరాజు ఎస్డిబికి దీవెనలు, ఆయురారోగ్యములు, అనీష్ రేవంతులకు మంచి భవిష్యత్తు, ఉద్యోగము, సంబంధాలు రావాలని, కీర్తిశేషుడు మార్తమ్మ, చిన్నమ్మ, అన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, ఆర్ పరిమళ మేరీ, శోభారాణి, శౌరి ప్రసాద్, ఎం ఫ్రాన్సిస్ రెడ్డి, బాలస్వామి, అనూష, లావణ్య, రేవంత్, లారెన్స్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. వరంగల్ మేత్రాసనము, ఫాతిమానగర్ విచారణ, బాసాని రవికుమార్ రెడ్డి, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, అమెరికాలో నివసిస్తున్న బాసాని అర్చన రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, ఏప్రిల్ 24న పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని చైతన్యరెడ్డికి ఆరోగ్యము, దైవజ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రభువునందు పరమదించిన కథోలిక తిరుసభ జగద్గురులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనము, చెంజర్ల గ్రామము, కీర్తిశేషులు తాతిరెడ్డి బాలరెడ్డి గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని
శ్రీమతి తాతిరెడ్డి సుశీల, తాతిరెడ్డి ప్రతాప్ రెడ్డి, శిరీష, సిస్టర్ తాతిరెడ్డి మంజుల, ఉష, కుమ్మారెడ్డి మరియమ్మ, ఆరోగ్యరెడ్డి సుజాత, బాల మనోజ్, గాదే పావన్ రెడ్డి, మనీషా కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనము, పునీత మిఖేల్ గారి దేవాలయము, కైలే సంతోష్ కుమార్ సౌజన్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిపాలెం విచారణ. తెరెజా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. మారాటి విజయశేఖర్, రోజమ్మ కుటుంబానికి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి బిడ్డలు ఆశ్రిత, సింధు, ఆర్తీలకు మంచి భవిష్యత్తును దయచేయమని, ఆశ్రిత, సింధు విషయంలో తల్లిదండ్రులు తలంచిన తలంపులు నెరవేరాలని, తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ. కార్తీక్ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఎంబీబీఎస్లో మంచి ఫలితాలు సాధించాలని, యుఎస్ఎంఎల్ఈలో సీటు రావాలని, కీర్తి, రాజీవులకు సంతానం దయచేయమని, సుధీర్కు రిటైర్మెంట్ దయచేయమని, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించుడి. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను అది మీకు లభించినదని విశ్వసింపుడు. మత్తయి 11వ అధ్యాయము 24వ వచనము. మీరు ఏ విషయమును గురించి ఆందోళన, విచారణ చెందవలదు. మీకు ఏది అవసరమో దానికోసం ప్రార్థిస్తూ దేవుణ్ణి అర్థించండి. మీరు అర్థించేటప్పుడు కృతజ్ఞతా హృదయముతో ప్రార్థించండి. మానవ అవగాహనకు అతీతమైన శాంతిని దేవుడు మీ హృదయాలకు, మీ మనసులకు క్రీస్తు ద్వారా ప్రసాదించి మిమ్ము భద్రపరుస్తారు. మరియు నా ప్రార్థన ధూపము వలె చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంలా మీ దృష్టిలో అంగీకృతము అగునుగాక అని కీర్తనకారుడు 141లో ప్రార్థిస్తున్నారు. ప్రార్థన మనందరికీ ఎంతో అవసరము. క్రీస్తు ప్రభు ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రివేళ కానీ ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండేవారు. అదేలాగున ఈనాడు మనము వింటున్నాము. పేతురు మరియు యోహాను 3 గంటల సమయంలో దేవాలయానికి వెళుతున్నారు ప్రార్థన చేయటానికి. అంటే దేవుని సముఖంలో ఉండాలి, దేవునితో సంభాషించాలి, దేవుని నామాన ప్రార్థించాలని వెళుతూ ఉన్నారు. అప్పుడు కుంటివాడు నయం చేయమని కాక ఆయన సహాయం కోసం అడిగితే పేతురు గారు నా వద్ద ఉన్నది నీకు ఇస్తున్నాను అని యేసుక్రీస్తు నామమున నీవు స్వస్థుడవై నడువు అనగానే అదే జరిగింది. పేతురు గారు విశ్వసించారు ఆయన ప్రార్థించేది ప్రభు ప్రసాదిస్తారని. మరి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందని
ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్నామా? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలా అంటే అది మనమే జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కలిసి జీవిస్తుంది, దేవుని ఆశీస్సులను పొందుతుంది. మరి మన కుటుంబాలు ప్రార్థిస్తున్నాయా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. పేతురుగారు చెప్పారు, క్రీస్తు నామాన నీవు నడువుమనగానే ఆ కృంటివాడు నడిచాడు, స్వస్థుడయ్యాడు, దేవుణ్ణి స్తుతించారు. మరి శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎన్నో వ్యాధులు, బాధలు మనల్ని కలవరపెడుతున్నాయి, హింసిస్తున్నాయి, బాధిస్తున్నాయి. వీటినన్నిటిని కూడా తీసివేయాలంటే, స్వస్థతపరచబడాలంటే క్రీస్తు నామాన ప్రార్థించండి, విశ్వసించండి. దేవుని దీవెనలు మీకు తప్పకుండా వస్తాయి. ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనకి ప్రసాదించమని ఈ పూజా బలిలో ప్రార్థిస్తూ, ఇప్పుడు పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మన తప్పిదాలను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. కుమారా నీకే స్తుతి మహిమా, పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా, పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా, త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా, త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా, నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా. పొగడెదము, నిన్ను స్తుతించెదము, నీకు వందనమర్పించి నిన్ను ఘనపరచెదము, నిన్ను పొగడెదము,
పొగడెదము నిన్ను స్తుతించెదము నీకు వందనమర్పించి నిన్ను ఘనపరచెదము నీరే మా దైవమని నీరే మహారాజువని నీరే మా దైవమని నీరే మహారాజువని ప్రణుతింతుము మా హృదయములో పూజింతుము మా మనసులలో ప్రణుతింతుము మా హృదయములో పూజింతుము మా మనసులలో నీకే మహిమా ఆరాధనా నీకే మహిమా ఆరాధనా సురక్షకా దేవుని పుత్రుడా తండ్రి కుడి పార్శ్వంబున కూర్చున్న మా రాజా ఓ సురక్షకా దేవుని పుత్రుడా తండ్రి కుడి పార్శ్వంబున కూర్చున్న మా రాజా ఈ లోక పాపములో పరిహరించిన క్రీస్తువా ఈ లోక పాపములో పరిహరించిన క్రీస్తువా కీర్తింతుము మా హృదయములో స్తోత్రింతుము మా మనసులలో కీర్తింతుము మా హృదయములో స్తోత్రింతుము మా మనసులలో నీకే మహిమా ఆరాధనా నీకే మహిమా ఆరాధనా పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపచేయుమా పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపచేయుమా ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు స్తుతింతుము మా హృదయములో పొగడెదము మా మనసులలో స్తుతింతుము మా హృదయములో పొగడెదము మా మనసులలో నీకే మహిమా నీకే ఘనత నీకే ఆరాధన నీకే మా స్తుతి యుగయుగములు విశ్వమంతటా కలుగునుగాక యుగయుగములు విశ్వమంతటా కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రభుని ఉత్థానపు వార్షికోత్సవం ద్వారా ప్రతి సంవత్సరము నీవు మాకు అమితానందమును చేకూరుస్తున్నావు. ఈ ఉత్సవములను భక్తివంతంగా కొనియాడి నిత్యానందమునకు పాత్రులము అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నాకు ఉన్న దానిని నీకు ఇచ్చెదను. నజరేయుడు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10 వరకు. ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడేడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద కుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవువారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసికొని వచ్చిచుండేటివారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయంలోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతులు వేసి నిలబడి అటూ ఇటు నడవసాగెను. అంతట వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును సేవించు వారెల్లా ప్రభుని సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విషదము చేయుడు. అందరూ ప్రభువును సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభుని సేవించు వారెల్లా సంతసింపుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యమునెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువుకు చెంది ఉన్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు. ఆయన బలమును వెదకుడు. నిరంతరము ఆయనను పూజింపుడు. అందరూ ప్రభువును సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభుని సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభు దాసుడైన అబ్రహాం సంతతి వారును ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభు. ఆయన తీర్పులు భూమికి అంతటికీ వర్తించును. అందరూ ప్రభువుని సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభుని సేవించు వారెల్లా సంతసింపుడు. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను ఇసాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనును. ఆయన యాకోబుతో ఒప్పందము చేసుకొనెను. అది ఎల్లకాలమును ఉండునది. అందరూ ప్రభువును సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభుని సేవించు వారెల్లా సంతసింపుడు. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై,
వాక్యమే జీవితమే జీవసుధామృతమే పలికెను నామది పరవశమై పాడెను జీవనం పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 24 వచనములు 13 నుంచి 35 వరకు. ఆదివారం నాడే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనను తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి కాని గుర్తింపలేకపోయిరి. వీరు నడుచు దేనిని గురించి మాట్లాడుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారంతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోప అన్నతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీలను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులు ఆయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసుదేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుటను చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటిని నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గురించి రాయబడినవి అన్నీయు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోనదలిచినట్లు కనబడెను. అంతటా వారు, ప్రొద్దు వ్రాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను. అంతటా వారు ఒకరితోనొకరు, ఆయన మార్గంలో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును
ప్రభువును వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. మనిషి వేసుకున్న ప్రణాళికలు, కన్న కలలు, ఆశించినవి ఫలించనప్పుడు, జరుగనప్పుడు నిరాశ, నిస్పృహకు లోనై బాధపడుతూ చీకటిలో జీవిస్తూ ఉంటారు. ఏమిటి ఈ జీవితం? దేవుడు మాకు దూరమయ్యాడు, ఎవరు సహాయం చేయడం లేదు, ఎటు వెళ్ళాలి, ఒంటరిగా ఉన్నాము అని చాలామంది భావిస్తుంటారు. అలాగే క్రీస్తు ప్రభు శిష్యులు కూడా ప్రభు పరలోకం నుంచి భూలోకానికి విచ్చేశారు, దైవరాజ్యాన్ని గురించి బోధించారు, శిష్యులని మమ్మల్ని ఎన్నుకున్నారు, నడిపించారు, మాతో ఉన్నారు. కానీ అన్యాయంగా అతడు సిలువ వేయబడ్డాడు, మరణించాడు అని వాళ్ళు బాధపడుచు నిరాశా నిస్పృహలకు లోనై ఆ ప్రభు చెప్పిన మాటలను మర్చిపోయి మూడో నాడు నేను ఉత్థానలైతానను అని అభయమిచ్చిన జ్ఞాపకముంచుకోలేక నిట్టూర్పులతో బాధలలో ఉండిపోయి ఆ ఇద్దరు శిష్యులు ఆ ఎమ్మౌస్ నగరానికి, పట్టణానికి, చిన్న పట్టణానికి నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మరి అలా వెళ్ళేటప్పుడు ప్రభు వారితో వెనక నడుస్తూ వస్తున్నారు. వీళ్ళు వారిని గుర్తించలేదు. అదేవిధంగా వాళ్ళు భయాందోళనలో ఉన్నారు, వాళ్ళు సందేహంలో ఉన్నారు, అలా ముందుకు సాగిపోతున్నారు. అందుకే ప్రభు వారితో నడుస్తున్నప్పుడు వారు గుర్తించలేకపోయారు. తర్వాత ప్రభు లేఖనములను వారికి వివరించడం మొదలుపెట్టారు. అప్పుడు వారిలో ఉన్న ఆ భయం అనేది కొంచెం కొంచెం తగ్గిపోయింది. వారిలాగే మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, అనుకోని విధంగా ఏదైనా కష్టాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా వారి వలె మనం కూడా ప్రశ్నించుకుంటాము. నేను ఒంటరివాడను, లేక దేవుడు నాకు ఏమి సహాయం చేయడం లేదు, నా చేయి విడిచిపెట్టాడు అని నిరుత్సాహపడుతూ బాధపడుతూ ఇలా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాము. అటు శిష్యుల వెనక ఏ విధంగా ప్రభు నడిచారో మనతో కూడా నేను మీతో ఉన్నానని ప్రభు అభయమిస్తున్నాడు. ప్రభు మత్తయి 28:20లో ఈ విధంగా చెప్తున్నాడు, ఈ లోకాంత్యం వరకు, ఈ భూదిగంతముల వరకు నేను మీకు తోడుగా ఉంటాను, మీకు సహాయపడతాను అని తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 41:10 ప్రభు ఇలా సెలవిస్తున్నారు, మీరు భయపడవలదు, నేను మీతో ఉన్నాను, మీరు కలవరపడవలదు, నేను మీ దేవుడను, నా కుడి చేత్తో మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాను, మీకు సహాయం చేస్తాను, నా శక్తితో మిమ్మల్ని ఆదుకుంటాను, కాపాడుతాను అని అభయాన్ని ఇస్తున్నాడు. మరి అదేవిధంగా జాషువా 1:9 ప్రభు అంటున్నారు, నేను సెలవిస్తున్నాను, మీరు స్థైర్యములను కలిగి ఉండండి, ప్రవర్తించండి, మీరు నిర్భయంగా ఉండండి, మీ దేవుడైన నేను మీతో ఉన్నాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అభయాన్ని ఇస్తూ అటు శిష్యులకు వారిలో ఉన్న భయాన్ని కూడా ప్రభు తీసివేస్తూ ఉన్నారు. మరి మనలో ఉన్న భయాన్ని, ఆందోళనను,
కలవరితనం అన్నీ కూడా ఆ ప్రభువు మన నుంచి తీసివేస్తారని మనము కూడా గుర్తించుకొని ఆ ప్రభువులో లీనం కావాలి. ప్రభు ఆ ఇద్దరి శిష్యులకు లేఖనముల గురించి వివరిస్తున్నప్పుడు వారి హృదయాలు ప్రజ్వరింపలేదా అని ఆ శిష్యులే సమాధానమిచ్చారు. మరి ఆ లేఖనాలు వింటుంటే వారిలో ఉత్సాహం అనేది, ఆనందం అనేది, రక్షణ కార్యం గురించి వివరించబడిన అన్నీ కూడా వారికి బోధించబడ్డాయి. అందుకే మనందరం కూడా ఈ పవిత్ర వాక్యాలను వినాలి. పవిత్ర గ్రంథాన్ని తరచుగా ప్రతిరోజు చదవాలి. అందుకే కీర్తన 119:11 దేవా, నేను నీకు విరుద్ధముగా పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుము. మనమందరం కూడా అలా ప్రార్థించి ప్రభు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. 119 మరియు 105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే ప్రభు వాక్యము మనతో ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా వెలుగులోనే జీవిస్తాము, కానీ చీకటిలో జీవించము. అంధకారం అనేది మన చెంతకు రాదు. మరి అంత వెలుగునిచ్చే వాక్యాన్ని ప్రతిరోజు మనము పఠిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా జెరెమయా 15:16 నీ వాక్యము నాకు వినిపించినప్పుడు నేను దానిని భుజించి తిని. సర్వశక్తివంతులైన ప్రభు, నేను నీ వాడను, నీ పలుకులు నాకు ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. మరి నీ వాక్యము నా హృదయానికి ప్రమోదమును చేకూరుస్తున్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా ఈ యొక్క పవిత్ర వాక్యాన్ని, బైబిల్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదివి మనము ధ్యానిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆ శిష్యులకు ఏ విధంగా అయితే కనువిప్పు కలిగిందో మన సందేహాలకు, మన కష్టాలకు, మన బాధలకు, మన వ్యాధులకు అన్నిటికి కూడా సమాధానము ప్రభువాక్యంలో లభిస్తుంది. కావున ఆ ప్రభువాక్యాన్ని తరచుగా మనందరము చదవాలి. మరి శిష్యులు మాతో ఉండండి అని వేడుకున్నారు. ప్రభు వారితో ఉన్నారు. మరి అదేవిధంగా ప్రభు దర్శన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. 3:20 నేను ద్వారము చెంత ఉండి తలుపు తట్టుచున్నాను. నా స్వరమును ఎవరైతే ఆలకించి విని లోపలికి ఆహ్వానిస్తారో నేను అతనితో భుజింతును, వారు నాతో భుజింతురు అని. మరి మనము ఈనాడు ఆ శిష్యులు ఏ విధంగా అయితే ప్రభు మీరు మాతో ఉండండి అంటే ప్రభు ఉన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనము ప్రభువుని మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి ఆహ్వానిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ప్రభువు వారితో ఉండి రొట్టెను విరిచినప్పుడు వారికి జ్ఞానోదయం కలిగి ప్రభువే ఉత్థానమయ్యారు, ఈయనే క్రీస్తు ప్రభు అని వాళ్ళు అంగీకరించి నమ్మారు. అదేవిధంగా పూజాబలిలో పాల్గొన్నప్పుడు, దివ్యసప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, దివ్యసప్రసాద ఆరాధన చేసినప్పుడు మనము ప్రభువుని నిజంగా విశ్వసిస్తున్నామా, అంగీకరిస్తున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా విశ్వసించిన వారికి, అంగీకరించిన వారికి ఎన్నో వరాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తుల కార్యం 2:42 చదువుతున్నాము. క్రీస్తునందు విశ్వసించిన వారందరూ కూడా అటు రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు, సహవాసమందు నిమగ్నమై ఉన్నారు. అంటే వాళ్ళకున్న వాటిలో కూడా బీదలకు వాళ్ళు పంచిపెట్టారు. కాబట్టి బీదలలో వాళ్ళు దేవుణ్ణి గుర్తించారు. పూజబలిలో పాల్గొంటున్నప్పుడు మనమందరం కూడా క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనకు సహాయం చేస్తాడు అని మనము నిరుత్సాహపడకుండా మనము ఆనందంతో, సంతోషంతో పూజబలిలో పాల్గొని ఆయనను మన హృదయంలోకి, మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఆ శిష్యుల వలె మనము కూడా వెళ్ళి ఈ యొక్క శుభ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాము. కావున మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనల్ని దీవించి ఆశీర్వదించి ఆ యొక్క ప్రభు సేవకులుగా
మనల్ని తీర్చిదిద్దామని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. మా జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. మా జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. స్వీకరించు దైవమా పాదం అర్పణ. స్వీకరించు దైవమా పాదం అర్పణ. నీ సేవలోనే జీవించెదా మా దైవమా, మా దైవమా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మానవ జాతినంతటినీ రక్షించిన ఈ దివ్య బలిని అనురాగముతో స్వీకరించుము. ఈ బలి వస్తువులు రక్షణదాయకమైన పరమ ఔషధములుగా ఉపకరించి మాకు మానసిక శారీరక రక్షణమును చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ దురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణమును ధ్వంసము చేసి తన పునరుత్థానం చేత మాకు పునర్జీవనమును ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుతున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా అంతోని పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థాన నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. ముఖ్యంగా మరణించిన మా పోప్ ఫ్రాన్సిస్ గారిని, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరం భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకమిక పాపులను పరిహరించే క్రీస్తు ప్రభు వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవన కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి ఆరగించండి, రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు, లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి, స్వీకరించి సేద తీర్చి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమార్ని పాస్కా సంస్మరణను నిర్వహిస్తూ మేము మీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము. పాపం నుండి విముక్తులమైన మేము నీ వాక్కు ద్వారాను దివ్య విందు ద్వారాను పుష్టిగా పోషింపబడి నూతన సృష్టిగా రూపొందించినట్లు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానియున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానియున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా, హల్లెలూయా.